సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం 33వ వార్డు మధురానగర్లో మాజీ కౌన్సిలర్ మురళీధర్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను రద్దు చేసి కొత్తగా నిధులు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. బహుమతులు ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు ఇవ్వడం మాకు సంక్రాంతికి సంబంధించి చాలా మంది కూడా నిన్ననే సడన్ గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా వెళ్ళారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ కూడా మా కాలనీ తరఫు నుంచి ధన్యవాదాలు. అలాగే మా కాలనీకి స్వాగతం. ఈ ముగ్గుల పోటీకి సంబంధించి మరి పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ముగ్గుల పోటీలలో చూసి మరి మీరు దానికి గౌరవ అధ్యక్షులు శ్రీ రాఘవేంద్ర రెడ్డి గారిని మన కాలనీకి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఏమో కాదు తెలియాలి కానీ ఆ 2 సార్లు కూడా కొన్ని మేము చెప్పడం జరిగింది. సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయింది, కానీ మరి మా మధ్యలో కానీ ఇప్పటివరకు ఒక సీసీ రోడ్ కూడా కాలేదు. కానీ మురళన్న గారు గతంలో ఈ మొరం ఉన్నది అంటే మురళన్న గారు మాట ప్రకారంగా ఇప్పుడు ఏ మాత్రమన్నా నడుస్తున్నామంటే మొరం వల్లనే జరిగిందని మేము సీసీ రోడ్లు లేక మాకు తెలియదు. కానీ మాకు మొత్తం మీద మా కాలనీకి మాత్రం నెంబర్ 2 12 సెకండ్, నంబర్ 6 ఫస్ట్, నంబర్ 5 థర్డ్, నెంబర్ పాల్గొన్నటువంటి మహేందర్ గారు, రాఘవేందర్ రెడ్డి గారు, మరి అంజయ్ గారు, మొగలయ్య గారు, మరి అందరికీ కూడా ప్రత్యేక పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొన్న అక్క చెల్లెలందరూ కూడా అభినందనలు. ముఖ్యంగా మొదలైన కాలనీ వాసులకు, సంగారెడ్డి ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా మీరైతే డిమాండ్ చేసారో వాస్తవం. మినిమం కామన్ డిమాండ్ అది, ఏదో గుత్తమ్మ కోరికలు కాదు. కనీసం ఇంటికి పోవాలంటే ఒక రోడ్డు, ఇంట్లో ఉన్నటువంటి మురికిలు మురికి మోరీలు, ఇంకా లైట్లు, ఇవి తప్ప ప్రజలకు తక్షణ అవసరం ఏమి ఉండదు. ప్రభుత్వాల బాధ్యత కూడా అదే. మరి కాలనీ కొత్తగా ఏర్పడినప్పుడు గత 2 సంవత్సరాల కింద ఎన్నికల కన్నా ముందు ఒకసారి పోయిన ఎన్నికల ముద్రలు వచ్చినప్పుడు కాలనీ వాళ్ళు అడిగారు. అదేవిధంగానే ఎన్నికలు అయిపోయిన ఒక సంవత్సరం నారాయణ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు వస్తే సంగారెడ్డి టౌన్ మొత్తం మీరు పాదయాత్ర చేయండి ప్రభాకర్ అని అడిగిన ఎమ్మెల్యే గారు. సంగారెడ్డి టౌన్ బాగా పెరిగింది. ఇప్పటికే గతంలో పట్టించుకోలేదు ఇక్కడ ఉన్న నాయకులు. మా సదాశివపేట డెవలప్మెంట్ సంగారెడ్డిలో లేదు. తప్పకుండా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మాకు నిధులు కావాలంటే నారాయణగఢ్ వేదికగా ₹1 కోట్ల నిధులు సంగారెడ్డి మున్సిపాలిటీకి అప్పటి ముఖ్యమంత్రి 50 కోట్ల నిధులు ఇచ్చి 25 కోట్లు సదాశివపేట సంగారెడ్డి పెద్దదని చెప్పి 50 కోట్ల నిధులు ఆ రోజు కేసీఆర్ గారు ప్రకటించడమే కాదు, తెల్లారి పోస్టింగ్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ప్రభాకర్ నేను ఎమ్మెల్యే కాకుండా సరే నేను ముఖ్యమంత్రి ఉన్నా, మన ప్రభుత్వం ఉన్నది, నీకు అక్కడ ప్రజల డిమాండ్ ఉంది కాబట్టి నువ్వు ప్రతి గల్లీకి పాదయాత్ర చేసి ఎక్కడ అవసరాలు అక్కడ పెట్టమని చెప్తే, మరి మనం మధురానగర్ ఈ ప్రాంతానికి మురళీన్న చెప్పినటువంటి ప్రపోజల్స్ అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్న ప్రభాకర్ అన్న కార్పొరేషన్ చైర్మన్ ఉండే, మరి హరీష్ అన్న సహకారంతో ₹2 కోట్ల కలిపి పెట్టడం జరిగింది. ఆ రోజు 1-2 పనులు ఒకటే పనులు ఒక రోడ్ అయినట్లది. మిగతా అంతా కూడా మరి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారేసరికల్లా నేను కూడా క్యాన్సల్ చేశారు. అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు కూడా ఈ అంశాన్ని లేవనెత్తి, నా కాన్స్టిట్యూషన్ సంగారెడ్డి గుండెకాయ ఎప్పుడో డెవలప్మెంట్ కావాల్సి ఉండే, ఈ డెవలప్మెంట్ అయినంత డెవలప్మెంట్ అవుతలేదు కాబట్టి మేము ఇప్పుడు కొత్తగా 2 ఏళ్లలో మీరు రూపాయి ఇవ్వలేదు, ఫస్ట్ మేము ఇచ్చిన కనీసం మళ్ళీ తిరిగి సాంక్షన్ అట్లా ఇస్తే కొంత డెవలప్మెంట్ అయిపోయిందని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా మీ అందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒక భరోసా ఇస్తున్నాం. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత వచ్చే నిధులు కూడా అయిపోయినాయి. మున్సిపల్ టైం అయిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. ఏదైతే మన గవర్నమెంట్ మన హక్కుగా ఇచ్చేది
పర్ క్యాపిటల్ ఎంతైతే సంవత్సరానికి ఇవ్వనో అది కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అవన్నీ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఉన్నది పోయినసారి కూడా ఇప్పటిదాకా మా మిత్రుడు సాగునని చెప్పినట్టు మరి ముడ్లానికి అందరూ అండగా ఉన్నారు. మేము మా రఘువా మీటింగ్ రావాలంటే కూడా వాస్తవానికి కూడా అడ్రస్ మాకు కన్ఫ్యూజ్ అవుతాం. అది వాస్తవం, ఈ సమస్యలు మాకు కూడా తెలుసు. కాబట్టి ఈసారి మీరు ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని తప్పకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాం. గతంలో మీరు చూసిరు, మరి ముందున్నటువంటి చైర్మన్ ప్రభాకరన్ ఎవరు ఉన్నప్పుడే గల్లీలో తిరిగి ఏ సమస్య అని చెప్పి మాట్లాడిన సందర్భం మీరు చాలా మంది అంత ఎడ్యుకేటెడ్ కాబట్టి అందరికీ తెలుసు. తర్వాత మరి వాళ్ళు ఎప్పుడో చైర్మన్ గా ఉండదు, ఎవరు వన్ మెన్ షోలాగా నడుస్తారు. కాబట్టి వాళ్ళు రేపు రాబో రోజుల్లో కూడా మరి మనం ముళ్ళని గెలిపిస్తే ముళ్ళని ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గర పోదాం. తప్పకుండా మీ హక్కులన్నీ సాధించుకోనికే పార్టీ పక్షాలు కూడా నిధులు ఇచ్చేది, ఎమ్మెల్యే గారు శాంక్షన్ ఇచ్చేది ఇస్తాం నిధులు, మిగతా కూడా ధర్నా చేసి సాధించుకుందాం. తప్పకుండా మీ కాలనీ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ముందుండదని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మరొకసారి ఇలా పాల్గొన్న మిత్రులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.